హలో ఎవ్రీవన్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పోస్ట్ని లేట్గా చేస్తున్నాను, ఎందుకంటే ఈ 2-3 డేస్ కూడా విపరీతమైన ఫంక్షన్స్ తోటి అటు ఇటు తిరగటమే సరిపోయింది. అది కాక ఉగాది రోజు చాలా పనులతోటి అవ్వలేదన్నమాట, అందుకని కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఉగాది చాలా హడావిడిగా చాలా ఫాస్ట్గా అయిపోయిందని అనిపించింది. ఉగాది కోసం వారం అంతా ఎదురు చూడటం ఒక ఎత్తు, ఆ రోజు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు. మామూలప్పుడు కన్నా పండగ అంటే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుందని తెలుసు, కానీ మరీ ఇంత కాస్ట్లీ ఉంటాయని ఈరోజే అనిపించింది నాకు. అన్నీ కూడా విపరీతమైన కాస్ట్ ఉన్నాయి. వేప అయితే చెప్పక్కర్లేదు, చిన్న కట్ట, అందులో 2-3 పువ్వులు కూడా ఉండవు, 50 రూపీస్కి అమ్మారు. ఇంకా ఇది ఎంత కాస్ట్ అయినా కూడా ఉగాదప్పుడు ఇంకా ఇదే కదా మెయిన్. పండగ రోజు అయితే పొద్దు నుంచి సాయంత్రం వరకు పరిగెత్తినట్లే అనిపించింది నాకు. పొద్దున ముగ్గేయటం దగ్గర నుంచి బంతిపూలు కట్టడం, ఇంకా అన్ని పనులతోటి చాలా బిజీగా అనిపించింది. కానీ ఇవన్నీ కూడా మన ట్రెడిషన్ కాబట్టి నాకు ట్రెడిషనల్గా జరగాలనే ఉంటుంది ఎప్పుడు పండగలు. అందుకని శ్రమ అయినప్పటికీ నేను ట్రెడిషనల్గా చేసుకుంటానికి చాలా ప్రయత్నిస్తాను. కొన్ని ఉంటాయి, అవి మన చేతుల్లో ఉండవు. మన చేతుల్లో ఉన్నంత వరకు ప్రయత్నిస్తే అవుతుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకని నేను నా సర్వ విధాలుగా ప్రయత్నిస్తాను. ఇంకా గడపలకు పసుపు రాయటం అయితే పండగ రోజు కంపల్సరీ కదా. గడపలకు పసుపు రాసి వాటికి ముగ్గులు వేస్తే ఆ వచ్చే కళే వేరు. నేను గుమ్మాలకి పెయింటింగ్ వేయించినప్పటికీ కూడా ప్రతి శుక్రవారం, మంగళవారం లేదంటే ఇలా పండగ రోజుల్లో మాత్రం ట్రెడిషనల్గా పసుపు రాసి పిండితోటి అలాగే కుంకుమతోటి ముగ్గులే వేస్తూ ఉంటాను. ముగ్గేయటం, బంతిపూలు కట్టడం ఇవన్నీ అయిన తర్వాత నేను ఉగాది పచ్చడి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టడంతో స్టార్ట్ చేసి ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాము. మన లైఫ్ లాంటిదే ఈ ఉగాది పచ్చడి కూడా, అన్ని రోజులు కలిసి ఉంటేనే బాగుంటుంది. మన జీవితంలో కూడా అంతే, అందరూ కష్టాలు రాకుండా ఉండాలని అనుకుంటూ ఉంటారు, మ్యాక్సిమం అదే ట్రై చేస్తారు. కానీ కష్టం వచ్చినప్పుడే సుఖం విలువ తెలుస్తుందని మనకి ఇండైరెక్ట్గా ఆ విషయం చెప్పడానికి ఈ సాంప్రదాయం పెట్టారేమో అనిపిస్తుంది. నేను చాలా చక్కగా ముగ్గేసుకున్నాను అని ఇటు వెళ్ళి అటు వచ్చేలోపు ఏదో పడి ఈ ముగ్గంతా చెరిగిపోయింది. పండగ పూట దాన్ని మొత్తం చెరిపేసి వేయటం ఇష్టం లేక ఇంకా అలాగే పూజ చేయటం స్టార్ట్ చేశాను. ఇంకా ఉగాది పచ్చడిలోకి అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకుని వీటన్నిటిని ఒక్కటి యాడ్ చేసుకుంటూ వచ్చాను. యాక్చువల్లీ మామిడికాయ ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు వేస్తారు, అయితే మా ఇంట్లో పెద్దవాళ్ళు నవ్వలేకపోతున్నారని నేను ఇలాగ తురిమి వేయటం జరిగిందనమాట. నవ్వలే వాళ్ళు ఉంటే చక్కగా ముక్కలు వేసుకుంటేనే ఎంతో బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళకి ఎంతో ఇష్టం కాబట్టి చాలా చెయ్యి అని చెప్తారు, కానీ తినటానికి వచ్చేసరికి కొంచెం తిన్న తర్వాత చాలు అంటూ ఉంటారు. కాకపోతే మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టము, అందుకని నేను కొంచెం ఎక్కువగానే చేస్తాను. మా పిల్లలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ తింటారు. దీన్ని అందరూ రకరకాలుగా చేస్తారు, షడ్రుచుల కోసం కూడా రకరకాలు వాడతారు. మేమైతే మాత్రం చింతపండు, బెల్లం, అలాగే మామిడికాయ ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు, అరటిపళ్ళు ముక్కలు, అలాగే కిస్మిస్లు, వేప పువ్వు అవన్నీ వేసి కొద్దిగా చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడి వేసి చేస్తాము. కొంతమంది అయితే శనగపప్పు కూడా వేస్తారట, మాకైతే అలవాటు లేదు. ఏ పండుగలు అయినప్పటికీ వాళ్ళ ఇంటి సాంప్రదాయం ప్రకారం చేసుకుంటే అది ఎప్పుడూ మంచిది. మా ఇంట్లో అయితే ఉగాదికి నైవేద్యాలు పెడతారు, అంటే బూరెలు, గారెలు, పప్పు, కూర, పులుసు ఇవన్నీ చేసి నైవేద్యం పెడతారనమాట. నేను కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తాను. ఇప్పుడు గ్యాస్ కూడా సరిగ్గా దొరకట్లేదు కాబట్టి చాలా పొదుపుగా వాడాల్సిన అవసరం వస్తుంది. అందుకని నేను రైస్ కోసం అయితే రైస్ కుక్కర్నే ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. ఇంకా పప్పు, పులుసు అయితే ఒక కుక్కర్లో పెట్టి శనగపప్పుని చిన్న కుక్కర్లో ఉడకబెట్టాను. ఇంక ఈలోగా దేవుడి పూజ కూడా అయిపోయింది. ఉగాది పచ్చడి అందరికీ పెట్టేసి ఇంకా నేను వంట చేయటం స్టార్ట్ చేశాను అనమాట. వంట కూడా ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్కి గారెలు, బూరెలు వేయటం మాత్రం మిగిలాయి. పరాభవనామ సంవత్సరం కాబట్టి పరాభవాలు ఎక్కువ ఉంటాయని కొంతమంది, కాదు అది అమ్మవారి పేరని కొంతమంది, ఇలా రకరకాలుగా చెప్తున్నారు. ఏది ఎలా ఉన్నా కొత్త సంవత్సరం మాత్రం స్టార్ట్ అయిపోయింది. ఈ సంవత్సరం అందరికీ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ ఉగాది అనేది తెలుగువారి కొత్త సంవత్సరం మాత్రమే కాదు, ఇది కేరళ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, అలాగే కన్నడ వాళ్ళకు కూడా కొత్త సంవత్సరమే. ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. ఈ ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచులు కూడా మన జీవితంలో ఉండే 6 ఎమోషన్స్ని సూచిస్తాయి. తీపి అనేది ఆనందాన్ని, చేదు బాధని, పులుపు ఆశ్చర్యాన్ని, కారం కోపాన్ని, ఉప్పు ఆసక్తిని, వగరు భయాన్ని సూచిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మన జీవితంలో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని పెద్దవాళ్ళు ఇలా ఏర్పాటు చేసుంటారు. ఒక్కళ్ళ జీవితంలోనూ ఈ 6 రకాల అనుభవాలు ఉంటాయి. వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయే ఆత్మస్థైర్యం మాత్రం భగవద్ ఆరాధనలోనే దొరుకుతుంది. ఆ భగవంతుని ఆరాధించడం వల్ల మనం ఏ
ఎమోషన్ అయినా కూడా బ్యాలెన్స్ చేసుకునే శక్తి, స్థైర్యం లభిస్తాయి. పండగ అంటేనే తలస్నానాలు చేయటం, కొత్త బట్టలు కట్టుకోవటం, పిండి వంటలు తినటం, అలాగే ఆలయాన్ని దర్శించటం. ఇది మనం చేస్తేనే పిల్లలకు అలవాటు అవుతుంది. ఈ అలవాట్లు మనకి లేకపోతే పిల్లలకి రావు. అందుకని మనం ఫస్ట్ నుంచి ఒక ప్రయత్నపూర్వకంగా ఒకే దారిలో నడిస్తే పిల్లలు కూడా మన దారిలోనే నడుస్తారు. అలాగే ప్రసాదాలు, నైవేద్యాలు అంటే స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ ఇవ్వటం కాదు, మనమే స్వయంగా తయారు చేసి పెట్టడం. అలాగే పండగ అంటేనే మన చేతులతో మనమే స్వయంగా తయారు చేసి ఇంట్లో వాళ్ళకి భోజనం పెట్టడం. ఈ విషయాల్ని పిల్లలకు అలవాటు చేద్దాం. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఈ అలవాట్లు ఉండవేమోనని అప్పుడప్పుడు భయం వేస్తుంది. ఎందుకంటే కొంతమంది ఇప్పటికే ప్రసాదాలు ఆన్లైన్లో ఆర్డర్ చేసి మరీ చేస్తున్నారు. ఆ అలవాటు సాధ్యమైనంత వరకు అవ్వకుండా ఉంటే చాలా మంచిది. ఇంకా కొత్త సంవత్సరం కాబట్టి గుమ్మానికి గుమ్మడికాయ కట్టడం అనేది అలవాటు. అందుకని మేము ఇలా గుమ్మడికాయ తెచ్చి పసుపు రాసి బొట్లు పెట్టి గుమ్మానికి కడతాము. అలాగే గురువారం కానీ ఆదివారం కానీ ఏ రోజైనా దీన్ని కట్టుకోవచ్చు. కట్టుకుంటే ఇంటికి లేకుండా ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తారు. అందుకని ఆ అలవాటు ప్రకారం నేను పొద్దున ఇలా పసుపు రాసి దేవుడి దగ్గర పెట్టి సాయంత్రం ఇలా గుమ్మానికి కట్టడానికి వీలు లేదు, అందుకని నేను పక్కన కిటికీకి కట్టాను. మా ఆనవాయితీ ప్రకారం ఇలా నైవేద్యాలు అయితే పెట్టాను. అయితే తెలిసినంత వరకు, గుర్తున్నంత వరకు అయితే చేశాను. పొరపాటుగా ఏమన్నా చేస్తే భగవంతుడు క్షమిస్తాడు. తెలిసి మాత్రం ఎవరూ తప్పులు చెయ్యరు. ఇంకా పంచాంగం విషయానికి వస్తే ఈ సంవత్సరం చాలా బాగుంది అని నా రాశికి రాసున్నది ఇంతవరకు అయితే లేదు. మరి ఈ సంవత్సరం ఎలా ఉందో పంచాంగం వినాలి. ఎప్పుడు మాకు ఈ అరిటాకులు రెగ్యులర్గా అయితే దొరకవు, ఎప్పుడో ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే దొరుకుతాయి. అందుకని నేను ఈసారి అరిటాకుల్లో భోంచేద్దామని దొరికాయి కదా అని తీసుకొచ్చాము. ట్రెడిషనల్గా భోంచేయాలని ఎవరికైనా ఉంటుంది, కాకపోతే రెగ్యులర్గా దీన్ని మెయింటైన్ చేయలేము. కనీసం పండగలప్పుడన్నా ఇలా చేద్దామని నాకైతే అనిపిస్తుంది. నాకు ఇలా తినటం కూడా చాలా బాగా నచ్చింది. పండగ రోజు అందరూ కలిసి కూర్చుని పిండి వంటలతోటి భోంచేస్తుంటే ఈ బిజీ లైఫ్లో ఇంతకన్నా ఆనందం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏముంటుంది చెప్పండి. ఇంకా భోంచేసి ఒక 5 minutes కూడా కూర్చున్నట్టు లేదు. ఈవినింగ్ అయిపోయింది. ఇంకా సాయంత్రం మా గుడిలో జరిగే హారతి అలాగే పంచాంగ శ్రవణానికి మేము కూడా అటెండ్ అయ్యాము. మీకు అది లైవ్లో ఉంది నా ఛానల్లో, మీరు తప్పకుండా చూడండి. ఈ సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలతో మీ ఇల్లుని అలాగే ఆ లక్ష్మీ కటాక్షం మీపై సదా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయటం మర్చిపోకండి.